పార్లమెంట్ సమావేశాల రెండో రోజు ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్, పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తక్షణమే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించాయి. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు నిరసనకు దిగడంతో లోక్సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైన ఆందోళనలు కొనసాగడంతో స్పీకర్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నీట్ అంశంపై చర్చ జరపాలంటూ విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో అక్కడ కూడా సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. పరిస్థితులు చక్కబడకపోవడంతో చైర్మన్ రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. దీంతో నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విపక్ష ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు రెండో రోజు పూర్తిగా అంతరాయం కలిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ నీట్ ప్రశ్నాపత్రం లీక్, అలాగే ఆ అవకతవకలకు సంబంధించి చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ నరేష్, ఏదైతే నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ పార్లమెంట్ ని కుదిపేసింది, రెండో రోజు కూడా కుదిపేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాము, ఏదైతే నీట్ పరీక్ష లీకేజ్ కి సంబంధించి సిజేపీ ఏదైతే ఆందోళన కార్యక్రమం చేపట్టిందో ఆ ఆందోళన కార్యక్రమం అంతా కూడా ఉద్రిక్తకు దారితీసింది, లాఠీ చార్జ్ దారితీసింది, టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది గాయపడ్డ వారు కూడా ఉన్నారు. సో దాంతో నిన్న మొదటి రోజు సమావేశము వాయిదా పడింది. ఈ రోజున సమావేశం, పార్లమెంట్ సమావేశం జరుగుతుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నీట్ ఎగ్జామ్ లీకేజ్ మీదనే వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓఎం బిర్లా దాన్ని తోసిపుచ్చడం జరిగింది. అయితే దీని మీద ఖచ్చితంగా చర్చ జరపాల్సిందే అని అంటూ విపక్షాలకు పట్టుబట్టడంతో మొదటిసారిగా సమావేశం, అంటే రెండో రోజు సమావేశం ఒకసారి ఉదయం వాయిదా పడింది. ఆ తర్వాత వరుసగా 3 సార్లు కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ నీట్ పరీక్ష పత్ర లీకేజ్ మీద ఈరోజు ఉదయం ఎన్డీఏ పక్ష సమావేశంలో ప్రధాని మోడీ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదైతే నీటి పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని, వారిని కటకటాల వెనక కూడా పంపించడం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి లీకేజీలు జరగకుండా పూర్తి స్థాయిలో అరికడతామని చెప్పేసి కూడా ఎన్డీఏ పక్షాలకి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, దీనికి కారకులైన వారి మీద చర్యలు తీసుకుంటూనే ఎవరైతే ఈ లీకేజ్ పేపర్, అంటే ఈ విద్యాశాఖకు సంబంధించిన మంత్రి రవీంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఉభయ సభలు కూడా గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో 3 సార్లు వాయిదా పడింది. చివరికి రేపటికి వాయిదా వేస్తూ పార్లమెంట్ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.